హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఫ్లాక్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అల్క్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 197 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీ 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటోని అయితే 2 ఫింగర్స్తో కొంచెం జూమ్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 2.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఫిల్ అయిపోతుంది ఫోటో. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. సేమ్ ఇలానే అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, లేకపోతే వీడియో లెంత్ అయిపోతుంది. మీరు 1 by 1 అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. బీట్ మార్ అయితే దగ్గర ఉంటాయి. ఫొటోస్ అయితే చూసుకొని కొంచెం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకొని 17.19 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఈ ఫోటో వదిలేసేయండి. సెకండ్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఈ ఫోటో కింద కూడా ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత 8 ఫొటోస్ వదిలేయండి. తర్వాత 8 ఫొటోస్ వదిలేసి 9.26 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మీకు ఎఫెక్ట్ 3 అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 197 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 3.19 సెకండ్ దగ్గర నుంచి 8 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. 8 ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి. 11.12 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత 2 ఫొటోస్ వదిలేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి.
ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 11.24 సెకండ్ దగ్గర వచ్చేయండి. 11.24 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 11.24 సెకండ్ దగ్గర వచ్చేయండి. 11.24 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఈ 2 స్మాల్ ఫొటోస్ మధ్యలో లాంగ్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 స్మాల్ ఫొటోస్ వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 స్మాల్ ఫోటో వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో పేస్ట్ చేయండి. మళ్ళీ 2 స్మాల్ ఫొటోస్ వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్స్ మళ్ళీ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.